తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా అయితే 12,000 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి. రెండవ విడత రైతుల అకౌంట్లోకి అయితే ప్రభుత్వం అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్ క్లియర్ అయితే చేసినట్లయితే తెలుస్తున్నమాట. 2 ఎకరాల లోపు రైతు అందరికీ కూడా దాదాపు ఇక్కడ విడతకు సంబంధించి ఇక్కడ 12,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. సో ఈలోగా మీకు ఈ అమౌంట్ ఒకవేళ ఇప్పటికి కూడా ఈ రోజుతో కూడా మీకు ఇప్పటిచో పడకపోతే మీరందరూ కూడా ఈ 2 రోజులలో వేచి ఉండండి. మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి. ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ 2 ఎకరాల లోపు అంటే ఇప్పుడు మొదటో విడతలో రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో ఇప్పుడు రెండవ విడతలో చూసుకున్నట్టయితే ఇక్కడ రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే పడింది మాత్రం 2 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ రైతుకి ఇక్కడ 3వ విడతకు సంబంధించి కూడా ఈ నెలాఖరు లోపు అయితే నిధులు విడుదల చేసేందుకైతే చాలా వేగవంతంగా సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ వేగవంతంగా సిద్ధమవడానికైతే కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు త్వరలోనే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలను వచ్చేసి కూడా నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చేసి కూడా నిర్వహించనున్నట్లయితే ఎలక్షన్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా పడుతుంది అన్నమాట. సో చూసుకోవచ్చు. సో త్వరలోనే మనకు 3వ విడత అన్నమాట. ఈ నెలాఖరు లోపు చూసుకున్నట్టయితే దాదాపు అయితే 3వ విడత నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తున్నమాట. రైతుకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 12,000 రూపాయల చొప్పున ప్లస్ 6,000 రూపాయలు అయితే మొదటి విడతతో కలిపి ఇప్పుడు 3వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే దాదాపు 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు ఆలస్యం అయినప్పటికీ మేము రైతులకు 2 లక్షల వరకు అయితే రుణమాఫీ చేశాం, అలాగే పంట బోనస్ అదనపు చెల్లింపులు అనేవి అయితే చేస్తున్నామని అయితే తెలియజేస్తున్నారన్నమాట. సో ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో కానివ్వచ్చు. సో ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదంటే అయితే తెలియజేస్తున్నారు. సో మరి ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో సంబంధించి కానివ్వచ్చు. సో ఇప్పటికే మరి ఒక సభలో ఈ నిధులు విడుదల చేశారన్నమాట. ఈ యొక్క సంగతి అనేది మన అందరికీ తెలుసు. సో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడ మన మంతని నియోజకవర్గం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఒక గ్రామంలో వచ్చేసి కూడా నిధులు విడుదల చేసిన సంగతి అయితే తెలుసు అన్నమాట. సో మరో విడతకు మరి మరో సభ పెడతారా అనేది దానిపై అయితే మనకి ఇంతవరకు అయితే ఒక స్పష్టత అనేది అయితే లేదన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా 3వ విడత ఎట్టికేలకైతే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి కూడా రైతులు ఇక నిరాశ చెందకూడదని అయితే తెలియజేసిందన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ 2వ విడతలో చూసుకున్నట్టయితే ఇక్కడ 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే రైతుల అకౌంట్లో జమ చేస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు మీకు ఈ అమౌంట్ పడ్డదా లేదా ప్రతి ఒక్కరైతే మీది ఏ జిల్లా, మీకు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం అనేది కలిగి ఉన్నది అనే వివరాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు అనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు 3వ విడత నిధులకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం ప్రతి ఒక్కరికి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కలిసి మనకైతే ఆల్లో పెట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం చాలా వరకు అయితే విఫలమైందనేది చెప్పుకోవచ్చు. సో రైతు భరోసా విషయంలో కానివ్వచ్చు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేసిందనమాట. సో ఇక్కడ 3 విడతలుగా ప్రభుత్వం మొత్తం రైతుల అకౌంట్లో నిధులు విడుదల చేసేందుకు 2వ విడత కూడా మనకు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందన్నమాట. సో ఇప్పుడు 3వ విడతలో మరి ఎక్కడ బహిరంగ సభ పెడతారో అనే దానిపై అయితే మనకి ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత అనేది అయితే లేదు. లేదా నిధులకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నిధులు విడుదల చేస్తారంటే అయితే తెలియజేస్తున్నారన్నమాట. సో ఈ నెలాఖరులోపు చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేస్తున్నారు. సో రాష్ట్రంలో ఇక్కడ ప్రయాణికులకు కష్టాలు షురైనాయన్నమాట. ఆర్టీసీ బంద్ ప్రభుత్వ కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు